ఇయ్యయ్యా, సాయం చెయ్యయ్యా, అయ్యా కృప చూపయ్యా అని అడుక్కోవటమే కాదు, ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పటం కూడా నేర్చుకోండి. అంతే. నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా, అతన్ని మార్చు తండ్రి అంటాం కాదు. అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రోజు చెప్పు నువ్వు. తర్వాత ఏం జరుగుద్దో చూడు. మోకాళ్ళు వేసిన ప్రతిసారి అంతే. మా డాడీతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం, మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం, మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం, అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం చెప్పు. ఉద్యోగం ఇయ్యి తండ్రి, ధర్మం చెయ్యి తండ్రి, ఎప్పుడు తండ్రి, వాళ్ళు చూడు తండ్రి, ఇల్లు చూడు తండ్రి. యేసయ్యా నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వాసము స్తుతించేటట్టు చేసిద్ది.